నాకు తెలిసినంతవరకు ఇంకా తెలంగాణ ప్రజలు తెలంగాణ జనాలందరూ నెక్స్ట్ సీఎం కేసీఆర్ గారు వస్తేనే బాగుంటుంది అంటారు. కానీ నాకు తెలిసినంత వరకు ఏమవుద్దంటే ఇక్కడ ఇది కేసీఆర్ గారు కరెక్ట్ అనిపిస్తుంది. అంటే నీళ్లు రావాలన్నా, కరెంట్ రావాలన్నా, రైతులు బాగుపడాలన్నా, ఇంకా సాఫ్ట్వేర్ కంపెనీలు జాబులు రావాలన్నా కూడా కేసీఆర్ గారు అయితే కరెక్ట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్న రోజులు బాబా ఏం డెవలప్మెంట్, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు, ఆ కంపెనీల్లో ఒక్కొక్కరికి ఉద్యోగాలు, పైగా ఆ ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కరికి లక్షల జీతాలు, 2 లక్షలు 3 లక్షలు. నీ టాలెంట్ ఉంటే 5 లక్షలు 10 లక్షలు. అబ్బా ఇది కాదు కావాలి డెవలప్మెంట్ అంటే ఇది. కాబట్టి కేటీఆర్ గారు కానీ ఐటీ మినిస్టర్ అవ్వాలి. కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ కరెక్ట్ అనమాట. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన బాగాలేదా? బాగుంది, కానీ ఏంటంటే ఇప్పుడు ఉచిత బస్సు పెట్టారు కానీ అది భలే ప్రాబ్లం ఉంది. అది ఆడవాళ్ళకి ఫ్రీ కరెక్టే, కానీ మగవాళ్ళ విషయంలో ఏమైందంటే అంతకన్నా డబుల్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఆడ పోవాలంటే ఒకప్పట్లో 10-15 ఉండేది, ఇప్పుడు 30-40 అంటున్నారు. కాబట్టి దాని బదులు మీ మెట్రో ఎక్కడ బెస్ట్ అయిపోతున్నారు. ఇంకా అదేమనంటే లేడీస్కి ఫ్రీ బస్ కరెక్ట్. కేసీఆర్ అంటే గుర్తొచ్చేది ఏంటన్నా? కేసీఆర్ గారు నీళ్లు, కరెంటు, ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, తెలంగాణ డెవలప్మెంట్. రైతులకైతే చెప్పలేదు కదా, ఇంకా వాళ్ళకి నీళ్ళు అయినా కరెంట్ అయినా అన్నీ ఫ్రీయే కదా. ఇంకా మళ్ళీ ఒకవేళ రేవంత్ రెడ్డి కలిసి ఎట్లుంటున్న పరిస్థితి ఓకే, కానీ ఆ ఉచిత బస్సు దాని బదులు ఇంకేదైనా పెడితే బాగుంటుందని. అంటే మగవాళ్ళకి డబుల్ అయిపోయింది కదా, ఎక్కలేకపోతున్నా బస్సు. అంటే బస్సు ఎక్కి ఎక్కడికైనా పోవాలంటే ఆటో ఎక్కడం బ్యాష్ అనిపిస్తుంది. అసలు బస్సు పెట్టింది దేనికి? గవర్నమెంట్ బస్సు. ఆ బస్సు ఎక్కితే ఫ్రీ అని, ఏదో కాస్త ఛార్జీ తక్కువ అవుతుందని. కానీ ఇక్కడ ఏమవుతుందంటే పరిస్థితి, బస్సు ఎక్కే బదులు ఆటో ఎక్కడం బెటరు, ఆ మెట్రో ఎక్కడం బెటర్ అనిపిస్తుంది. అంటే ఏమర్థం, ఏళ్ళని చూసి అంటే బస్సు ఆర్టీసీ ఈ బస్సును చూసి మెట్రో ఛార్జీలు అదే బాధ. ఇప్పుడు దాకా అదే చెప్పింది, బస్సు ఛార్జీలు డబల్ అయిపోతున్నాయి. కాబట్టి ఇది భలే దారుణం. ఒకప్పుడు ఇక్కడ సికింద్రాబాద్ పోవాలంటే 50 అంటున్నారు. ఏం చెప్తావు మరి? అదే ఈ ఉచిత బస్సు తీసేసి ఇంకేదైనా పెడితే బెటర్ అని. అంటే పేదవాళ్ళకి ఇంకేదైనా అదే ₹1,00,000 లోన్లు తీసుకోవడం వాళ్ళందరికీ తీసేశారు కదా. రైతు బంధుతో పాటు దళిత బంధు ఇస్తే కూడా బాగుంటుంది. కానీ దళిత బంధు ఇవ్వట్లే, అదే కదా బాధ. ఆయన కూడా ఇవ్వాలా, ఇస్తా అన్నాడు కానీ ఇవ్వాల. దళిత బంధు పథకం ఎత్తేను చాలు, అది మా వాళ్ళు కాదనేస్తారు. ఇందరమ్మ ఇల్లు ఏదో కొంతమందికి వచ్చారు, అడగ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవన్నీ ఏడ రావట్లే, అదే కదా. వస్తే పర్లే. మెయిన్ ఇది అంటే ఉచిత బస్సు అనేది ఉంది, అదొకటి ఉంది. ఇంకా అది ఏమైందంటే దాంట్లో కూడా మోసం అయిపోయింది. అది ఆడవాళ్ళకి ఫ్రీ అంటున్నావు కానీ అన్యాయం ఉంది.